వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్. నేను వైష్ణవి. దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికలు అంటే అమెరికా అధ్యక్ష ఎన్నికలంత ఆసక్తి. అందుకే ఢిల్లీ ఎన్నికలపై దేశమంతటా ఆసక్తి ఉంటుంది. అయితే ఎన్నికలు కాంగ్రెస్ బీజేపీల కన్నా ఆప్ అధినేత కేజ్రీవాల్కే విషమ పరీక్ష. మరి ఈ ఎన్నికల్లో కేజ్రీవాల్ ఓడిపోతే ఆమ్ ఆద్మీ పార్టీ మనుగడకే ప్రమాదం. కేజ్రీవాల్ రాజకీయ భవిష్యత్తు అంధకారం. అందుకే కేజ్రీవాల్ చాలా పెద్ద రిస్క్ చేసి రాజీనామా చేసి మరీ ఎన్నికల్లోకి పోటీకొచ్చారు. తాను అవినీతి చేయలేదని నమ్మితేనే ఆప్కు ఓటేయండి, అలా అయితేనే సీఎం పీఠం మళ్ళీ ఎక్కుతా అంటున్నారు. అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిన లీడరే కేజ్రీవాల్. అవినీతి కేసులో అరెస్టు కావడంతో ఆయన ఇమేజ్ మసకబారింది. తనపై బీజేపీ కక్ష సాధింపులకి పాల్పడిందని చెబుతున్నారు. ఈ వాదనని ఢిల్లీ జనం నమ్మితే ఆయన బయటపడతారు. ఇప్పటికే గత 3 సార్లు ఆప్ గెలిచింది. కానీ ఇప్పుడు ప్రత్యేక పరిస్థితుల్లో రాజీనామా వ్యూహం అమలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇప్పుడల్లా తేలదని, అందుకే పదవికి రాజీనామా చేసి ప్రజల వద్దకు వెళ్తున్నా అని కేజ్రీవాల్ అంటున్నారు. ప్రజా కోర్టులో తాను గెలిస్తే, అటు ఆమ్ ఆద్మీ పార్టీ గెలిస్తే తనకి క్లీన్ చిట్ వచ్చినట్లుగా తీర్మానించుకొని మళ్ళీ సీఎం పదవి చేపడతా అన్నారు. ఇక్కడే ఆయన అసలైన రాజకీయ వ్యూహం ఉందని అనుకోవచ్చు. ఈ వ్యూహం ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది కూడా సందేహమే. ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టినప్పటి నుంచి ఢిల్లీ ఆ పార్టీ చేతుల్లోనే ఉంది. కానీ పార్లమెంటుకు వచ్చేసరికి మొత్తం బీజేపీకే సీట్లు ఇస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్లో పొత్తు పెట్టుకున్నప్పటికీ ఢిల్లీలో ఒక్క సీటు కూడా కూటమికి రాలేదు. కాంగ్రెస్ ఆప్ కలిసి పోటీ చేసినా ప్రయోజనం లేదు. అందుకే ఇప్పుడు ఆ 2 పార్టీలు విడివిడిగా పోటీ చేస్తున్నాయి. ఎన్నికల్లో తేడా వస్తే కేజ్రీవాల్ను అవినీతిపరుడిగా ప్రజలు గుర్తించాలని విపక్షాలు తేల్చేస్తాయి. కేజ్రీవాల్ కూడా కాదనలేరు. ఎందుకంటే ఆయన ఎన్నికలకి వెళ్తున్న నినాదం అదే. మరి ఒకవేళ గెలిస్తే కేజ్రీవాల్ తనని ప్రజలు నిర్దోషిగా తీర్పిచ్చారని ప్రకటించుకుంటారు. లేకపోతే ఆయన రాజకీయ భవిష్యత్తుపై ఆశలు వదులుకోవాల్సిందే. మొత్తం 70 సీట్ల తెలంగాణ అసెంబ్లీలో గెలుపోటములు జాతీయ పార్టీలపై పెద్దగా ప్రభావం చూపించవు. బీజేపీ గెలవకపోతే ఆ పార్టీ పట్టించుకోదు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో స్వీప్ చేసింది కాబట్టి. అదే సమయంలో లెఫ్టినెంట్ జనరల్ ద్వారా పరిపాలన బీజేపీనే చేస్తుంది. కానీ ఢిల్లీలో గెలుపు పరువు లాంటిది కాబట్టి బీజేపీ గెలవటానికి సర్వశక్తులు ఒడ్డుతుందనడంలో సందేహం లేదు. కానీ కేజ్రీవాల్ పరిస్థితి అది కాదు. ఢిల్లీలో ఓడిపోతే మొత్తం పార్టీ పరిస్థితి దిగజారిపోతుంది. జాతీయ పార్టీ హోదా కూడా పోతుంది. అందుకే ఢిల్లీ ఎన్నికలు ఆయనకి పెను సవాలుగా మారాయనుకోవచ్చు. గెలిస్తే ఆయన ఇమేజ్ మరింత పెరుగుతుంది. ఓడిపోతే మాత్రం ఇప్పటి వరకు నిర్మించుకున్న రాజకీయ సౌధానానికి బీటలు వారుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.